హలో అండి, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. పీసీఓడి చాలా కామన్గా చూస్తున్నామండి. ప్రతి 10 మంది ఆడవాళ్లలో ముగ్గురు నలుగురికి పీసీఓడి అనే ప్రాబ్లం చూస్తున్నాం. పీసీఓడి ఉంటే ఫస్ట్ కామన్ క్వశ్చన్ వాళ్ళకి ఏంటంటే, నాకు ప్రెగ్నెన్సీ రావడానికి ఏదన్నా ఇబ్బంది అవుతుందా మేడం అని అడుగుతూ ఉంటారు. సో పీసీఓడి ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది అండ్ దీనివల్ల వాళ్ళకున్న ఎఫెక్ట్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. సో పీసీఓడి అనేది ఒక మెటబాలిక్ ప్రాబ్లం అండి. సో కొంచెం జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడొచ్చు. సో ఎప్పుడైతే వాళ్ళు కొంచెం బరువు పెరుగుతారో, లేకపోతే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారో, నైట్ నిద్ర సరిగ్గా ఉండదు, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అయినప్పుడు ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. దీనివల్ల అండాశయంలో చిన్న చిన్న ఫాలికల్స్ అనేవి చాలా కనిపిస్తూ ఉంటాయి. సో మనకి ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం అనేది కరెక్ట్గా జరగదు. సో హార్మోన్స్ అనేవి సహకరించవు. నార్మల్గా ప్రతి నెల ఆడవాళ్ళకి ఒక ఎగ్ పెరిగి విడుదల అవ్వాలి. సో ఈ ప్రాసెస్ అనేది పీసీఓడిలో డిలే అవుతుంది. సో ఒక్కొక్కసారి డిలేడ్ ఓవ్యులేషన్ అవ్వచ్చండి. సో లేట్గా ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వచ్చు. కొన్నిసార్లు అసలు ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం జరగకుండానే మళ్ళీ పీరియడ్ రావచ్చు. సో ఎప్పుడైతే డిలేడ్ ఓవ్యులేషన్ అవుతుందో వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటుంది, కానీ తక్కువ ఛాన్స్ ఉంటుంది. సో నార్మల్గా ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చే వాళ్ళకి ప్రతి నెల ఎగ్ రిలీజ్ అవుతుంది. బట్ ఎగ్ డిలేడ్గా రిలీజ్ అయినప్పుడు పీరియడ్ డిలే అవుతుంది. 2-3 మంత్స్కి ఒకసారి పీరియడ్ వస్తుంది అండ్ 2-3 మంత్స్కి ఒక్కసారి ఎగ్ రిలీజ్ అవుతుంది, కాబట్టి మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. సో డిలేడ్ ఓవ్యులేషన్ అయిన వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది, కానీ ఛాన్సెస్ తగ్గుతాయి. కొంతమందికి అసలు ఓవ్యులేషన్ అవ్వకుండా కూడా మళ్ళీ పీరియడ్ వచ్చేస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉండవు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ టు ట్రీట్ అండి. సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. బరువు తగ్గినా, స్ట్రెస్ తగ్గించుకున్నా, నైట్ నిద్ర సరిగ్గా ఉన్నా, ఇవన్నీ లైఫ్ స్టైల్లో మీరు చేంజెస్ చేసుకొని న్యాచురల్గానే పీసీఓఎస్కి మీరు ఒక రెమెడీ అనేది వెతుక్కోవచ్చు. లేదా కొన్ని మందుల ద్వారా జస్ట్ సింపుల్ టాబ్లెట్స్తో కూడా ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడానికి మెడికేషన్స్ వాడి న్యాచురల్గానే మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేసుకోవచ్చు. చాలా తక్కువ మందిలో లాప్రోస్కోపీ కానీ ఐవీఎఫ్ అవసరం పడుతుంది. సో పీసీఓడి ఉన్న ప్రెగ్నెన్సీకి చాలా ఇబ్బంది అవుతుంది అని అనుకోవద్దు. డాక్టర్ని సంప్రదించండి. మీకు ఎంత ఏ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరం అనేది మీ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ.